హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మార్చ్ 14, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, నీతి ఆయోగ్ వారు మార్చ్ 11, 2026 రోజున విడుదల చేసిన ఒక ఇండెక్స్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మార్చ్ 12 రోజున డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2023-2024 నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారము దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది, మరియు తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి, స్కోర్ ఎంత? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నీతి ఆయోగ్కి సంబంధించి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నీతి ఆయోగ్. సో ఫస్ట్ బేసిక్ థింగ్స్ చూద్దాం. నీతి ఆయోగ్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారతదేశంలో 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేది అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడలేదు, చట్టబద్ధం కూడా కాదు. మరి ఎలా ఏర్పడిందంటే క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా, కేంద్ర మంత్రిమండలి తీర్మానం ఆధారంగా ఏర్పాటైంది నీతి ఆయోగ్. ఇది ఒక అడ్వైజరీ సంస్థగా చెప్పొచ్చు, అడ్వైజరీ బాడీ. మరి నీతి ఆయోగ్కి సంబంధించి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్. మరియు నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సుమన్ బెర్రీ గారు. గుర్తుంచుకోండి, సుమన్ బెర్రీ గారు ఇంపార్టెంట్. నీతి ఆయోగ్కి ప్రస్తుతం సీఈఓగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే నిధి చిబ్బర్ గారు. రీసెంట్గా వార్తల్లో వ్యక్తుల్లో మనం ఈ పర్సన్ని చూసాము. నిధి చిబ్బర్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారిని. ఎవరి స్థానంలో వచ్చారు? బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి స్థానంలో వచ్చారు. ఓకేనా. నీతి ఆయోగ్ చరిత్రలో మొట్టమొదటి సీఈఓ ఎవరంటే సింధుశ్రీ కుల్లర్ గారు. నీతి ఆయోగ్ చరిత్రలో మొట్టమొదటి వైస్ చైర్పర్సన్ ఎవరంటే అరవింద్ పనగరే గారు, ప్రస్తుతం 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా. ఇక నీతి ఆయోగ్ని థింక్ ట్యాంక్ అనొచ్చు, లేదంటే భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం అనగానే గుర్తొచ్చే ఒక బాడీ, ఒక సంస్థ నీతి ఆయోగ్. మరి అటువంటి నీతి ఆయోగ్ డిఫరెంట్ రిపోర్ట్స్ని, డిఫరెంట్ ఇండిసెస్ని, రోడ్ మ్యాప్స్ని రిలీజ్ చేయడం మనం వార్తల్లో చూస్తూ ఉంటాం కదా. రీసెంట్గా మార్చ్ 11 రోజున ఒక సూచీని రిలీజ్ చేసింది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్, రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను ఎలా పాటిస్తున్నాయి, రాష్ట్రాలు ఏ విధమైన వ్యయాన్ని చేపడుతున్నాయి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కలిపి ఒక నివేదిక రూపంలో రాష్ట్రాలకు ర్యాంకులను ఇవ్వడం జరిగింది. మరి ఈ ర్యాంకుల్లో టాప్ పొజిషన్లో ఏ రాష్ట్రం ఉంది అంటే ఒడిషా. గుర్తుంచుకోండి, ఒడిషా టాప్ పొజిషన్లో ఉంది, మొదటి స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2023-2024 బట్ రిలీజ్డ్ ఇన్ 2026 మార్చ్ 11 రోజున రిలీజ్ అయిన ఈ ర్యాంకింగ్స్ ప్రకారం ఒడిషా టాప్లో ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ వచ్చేసేసి గోవా ఉంది. థర్డ్ వచ్చేసేసి జార్ఖండ్ థర్డ్. మరి తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయంటే తెలంగాణ వచ్చేసేసి 7th పొజిషన్లో ఉంది. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వచ్చేసేసి 17th పొజిషన్లో ఉంది. మొత్తం భారతదేశంలోని 18 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ని రిలీజ్ చేశారు. ఆ 18 రాష్ట్రాలు ఎందుకు పరిగణలోకి తీసుకున్నారో ఆల్రెడీ మన స్పెషల్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మన CA 360 కోర్సులో ఈ ఇండెక్స్ పైన, ఈ సూచీ పైన ఒక స్పెషల్ వీడియో ఇచ్చాను. ఆ వీడియోలో నేను చెప్పిన ప్రతి పాయింట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో చూస్తే ర్యాంకులను చూస్తే ఒడిషా ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ స్కోర్ ఎంత అంటే 73.1.
టాప్ పొజిషన్లో ఉంది ఈ సూచీలో. ఇక గోవా వచ్చేసి 54.7 స్కోర్తో సెకండ్ పొజిషన్లో ఉంది. జార్ఖండ్ వచ్చేసేసి 50.5 స్కోర్తో థర్డ్ పొజిషన్లో ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 7వ స్థానంలో ఉంది, స్కోర్ వచ్చేసి 44.3. ఇక మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసేసి 17th పొజిషన్లో ఉంది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ స్కోర్ వచ్చేసేసి 23.1. ఇకపోతే ఈ ర్యాంకుల ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించింది నీతి ఆయోగ్ ఈ రాష్ట్రాలను. అందులో అచీవర్ కేటగిరీలో టాప్ 3 స్టేట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇకపోతే తెలంగాణ వచ్చేసి ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంది, 7th పొజిషన్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆస్పిరేషనల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో 17th ర్యాంకుతో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ర్యాంకులను నిర్ణయించడానికి నీతి ఆయోగ్ ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది అని అడుగుతారు. సో ఇక్కడ ఖర్చుల నాణ్యత, ఆయా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఖర్చులను నిర్వహిస్తోంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుందా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తుందా, ఇటువంటివి. ఆదాయ సమీకరణ, రెవెన్యూ మొబిలైజేషన్ అంటాము, ఏ విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది, ఇటువంటివి. నెక్స్ట్ ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదా ఫిజికల్ డిసిప్లిన్ ఏ విధంగా ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ అప్పుల సుస్థిరత ఏ విధంగా ఉంది. నెక్స్ట్ వడ్డీ చెల్లింపులు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క రాష్ట్రానికి ర్యాంకుని కేటాయించడం జరిగింది. అలా టాప్లో ఒడిషా ఉంది, మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి. ఎనఫ్. ఓకేనా. అండ్ ఈ టాపిక్ని మీకు డిస్కస్ చేసేటప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చాను, అవన్నీ కూడా ఒకసారి చూడండి. March 12th, 2026 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మరియు మన CA 360 కోర్సులో స్పెషల్ వీడియోలో కూడా అందించాను. ఈ పాయింట్ చూడండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇండివిజువల్గా స్కోర్లను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా. ఎనఫ్. ఇక నీతి ఆయోగ్ వారు విడుదల చేసే సూచీలు రీసెంట్గా మనం జనవరి మంత్లో చూసాము. ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అని చెప్పేసేసి అందులో మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. సో నీతి ఆయోగ్ సంబంధించి బేసిక్ పాయింట్స్, ఏదైనా ఒక టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తే ఆ సంస్థకు సంబంధించిన బేసిక్ థింగ్స్ ఇస్తున్నాను, రాష్ట్రం గురించి చూస్తే రాష్ట్రానికి సంబంధించిన సమాచారం ఇస్తున్నాను, దేశం గురించి చూస్తే ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇస్తున్నాను. ఓకేనా. ఎనఫ్. ఇక నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఫిచ్ రేటింగ్స్ వారు ఎలా అంచనా వేస్తున్నారని చెప్పేసి. ఫిచ్ రేటింగ్స్ ఒక రేటింగ్ ఏజెన్సీ, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. మనం నిన్నటి క్లాస్లో అండ్ మొన్నటి క్లాస్లో భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాల గురించి చూసాము. క్రిసిల్ వారు ఏ విధంగా అంచనా వేస్తున్నారు, ఇటువంటివి అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిచ్ రేటింగ్స్ ఒక దేశం యొక్క వృద్ధి రేటును ఆ దేశం యొక్క జీడిపి ఆధారంగా చూస్తాము. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాం. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాము. ఆ కంపారిజన్ని కూడా మీరు చూడండి. బేస్ ఇయర్ ఆధారంగా కనుక జీడిపిని గణించామనుకోండి, కాన్స్టాంట్ ప్రైజెస్లో జీడిపి లేదంటే రియల్ జీడిపి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఒకవేళ ప్రస్తుత ధరల్లో కనుక మనం జీడిపిని క్యాల్కులేట్ చేసామనుకోండి, గణించామనుకోండి, నామినల్ జీడిపి వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇకపోతే జీడిపికి సంబంధించి రీసెంట్గా మనము నూతన బేస్ ఇయర్ గురించి కూడా చూసాము. 2022, 2023 అని చెప్పేసి బేస్ ఇయర్ల మార్పు ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది, మొదటి సిరీస్ ఏంటిది, ఇవన్నీ కూడా మీకు చెప్పాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా, మధ్యప్రాచ్యం ఏ విధంగా ఉన్నా, ప్రపంచంలో ఏ దేశం ఎటువంటి పరిస్థితులు ఉన్నా భారతదేశానికి సంబంధించి మాత్రం ఆర్థిక పరిస్థితులు బలంగా ఉన్నాయని చెప్పేసి ఫిచ్ రేటింగ్స్ రీసెంట్గా రిలీజ్ చేసిన నివేదికలు చెప్తుంది. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ఎకానమీలో April 1st స్టార్ట్ అవుతుంది, March 31st ముగుస్తుంది కదా. అంటే 2025 April 1 నుండి 2026 March 31 వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.5% ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ వారు అంచనా వేశారు. గుర్తుంచుకోండి. గతంలో ఇదే ఫిచ్ సంస్థ
ఇదే కాలానికి గాను భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.4% ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పెంచారు. ఓకేనా. మరియు రానున్న ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 ఇక నెక్స్ట్ ఏప్రిల్ 1 నుండి న్యూ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. మరి ఆ ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటే భారతదేశం యొక్క వృద్ధి రేటు అంటే 6.7% అంట. గుర్తుంచుకోండి. మీకు రీసెంట్గా చాలాసార్లు వృద్ధి రేటు అంచనాలు అని చెప్పేసి చార్ట్ చూపించాను మీకు. దాదాపు 20 సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తున్నాయని చెప్పేసి మీకు మెన్షన్ చేస్తూ వస్తున్నాను. అవన్నీ ఒకసారి చూడండి. ఓకేనా. మీకు CA 360లో ఎకానమీ సెగ్మెంట్లో అవన్నీ కూడా చెప్పాను, చూడండి. ఓకేనా. సో ఫిచ్ రేటింగ్స్ ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత GDP వృద్ధి రేటు 7.5% ఉండొచ్చని చెప్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 6.7% ఉండొచ్చని తెలిపింది. గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ 2026 ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఫిచ్ సంస్థ. ఆ నివేదిక ప్రకారం 2026-27 తొలి అర్ధ భాగంలో వృద్ధి కొంత నెమ్మదించవచ్చు అంట. ఓకేనా. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము అశాంతికి అడ్డాగా పశ్చిమాసియా ఉంది. ఆ ప్రాంతాల్లో చూస్తున్న భీకర దాడులు కానీ యుద్ధాలు కానీ ఇవి ఖచ్చితంగా భారతదేశంపై ప్రభావం చూపిస్తున్నాయి. భారతదేశంపైనే కదా ప్రపంచంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఓకేనా. ఇక 2026లో అంతర్జాతీయంగా ముడి చమురు సగటు ధర బ్యారెల్కి సుమారు $70 ఉండొచ్చని ఫిచ్ సంస్థ పేర్కొంది వారు రిలీజ్ చేసిన నివేదిక. గతంలో 2025 డిసెంబర్లో ఫిచ్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.4% అన్నది, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 6.4% అనేది పెంచారు. 7.4ని కాస్త 7.5 చేశారు, 6.4ని కాస్త 6.7కి పెంచారు. ఓకేనా. సో ఆర్థిక ధోరణులు ఎలా ఉన్నాయి? దేశీయ డిమాండ్ భారత వృద్ధికి ప్రధాన కారణంగా ఉంటుంది. వినియోగదారుల వ్యయం 8.6%, పెట్టుబడులు 6.9% పెరిగే అవకాశం ఉంది. ఏ దేశంలో అయితే పెట్టుబడులు పెరుగుతాయో ఆ దేశంలో పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ని మనం చూస్తాము. ఓకేనా. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగినా కూడా మనం చూస్తూ ఉంటాము. ఓకేనా. రైట్. ఇక ముడి చమురు ధరల అంచనా. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ముడి చమురు ధరలు బ్యారెల్కి సుమారు $30 పెరిగి $100లకు చేరిందంట. హర్ముజ్ జలసంధి మూసివేత ప్రమాదం కారణంగా తాత్కాలికంగా ధరలు $90 నుండి $100 మధ్య ఉండొచ్చు అంట. హర్ముజ్ జలసంధి మీకు తెలుసు కదా, ఒక నారో స్ట్రేట్. అది ఏ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుంది? పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ లేదా పర్షియన్ గల్ఫ్ని అరేబియన్ సీతో కనెక్ట్ చేసే ఒక నారో స్ట్రేట్. మన భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా. ఇక ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. ఉదాహరణకి ఒక వస్తువు 5 ఏళ్ల కింద ఒక ₹10 ధరతో ఉందనుకోండి. అదే వస్తువు, అదే క్వాలిటీ, అదే కంపెనీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ₹100కి వచ్చింది అనుకోండి. ₹10 ₹100కి వచ్చింది ధర. అంటే అర్థం ఏంటిది? ఆ వస్తువుకు విలువ పెరిగింది, దాన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గింది. ఇన్ఫ్లేషన్. మరి ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి RBI మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. సో 2026 డిసెంబర్ నాటికి రీటైల్ ద్రవ్యోల్బణం, రీటైల్ ఇన్ఫ్లేషన్ 4.5%కి పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ పెరగకూడదు, పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 5.25% వద్దే 2026-27లో కొనసాగించవచ్చని ఫిచ్ భావిస్తోంది. ఓకేనా. ఇక ప్రపంచానికి సంబంధించి మన భారతదేశం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.5% అని ఫిచ్ చెప్తోంది. మరి ప్రపంచం యొక్క వృద్ధి రేటు 2026లో ప్రపంచ GDP వృద్ధి 2.6% ఉండొచ్చని ఫిచ్ అంచనా వేస్తుంది. సో వరల్డ్కి సంబంధించి. రైట్, సరిపోతుంది. ఇక జాతీయ ఖాతాల బేస్ ఇయర్ని, GDP బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2022-23కి మార్చడం వల్ల భారత GDP వృద్ధి మరింత స్థిరంగా కనిపిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. సో GDP బేస్ ఇయర్ మార్పు ఇది మీకు ప్రత్యేకంగా చెప్పాను, చూడండి. సో ఫిచ్ రేటింగ్స్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ప్రపంచంలోని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్లో ఒకటి. ఇక నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ లేదా ట్రేడ్ అంటాం సింపుల్గా. వాణిజ్యం చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికి సంబంధించిన వాణిజ్యంపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ప్రస్తుతం మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? పీయూష్ గోయల్ గారు, వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా. ఇకపోతే అమెరికాకు సంబంధించిన శాఖ వారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, USDA వారు రీసెంట్గా కొన్ని గణాంకాలు రిలీజ్ చేస్తారు. ఆ గణాంకాల ప్రకారం ఏంటంటే గతంలో పత్తి ఎగుమతి అమెరికాకి పత్తి ఎగుమతిలో చైనా టాప్ ఉండే.
కానీ రీసెంట్ గణాంకాల ప్రకారం చైనాని అధిగమించి భారత్ వచ్చిందంట టాప్లోకి. సో కాటన్ ఎక్స్పోర్ట్స్ విషయంలో సో ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి ఆ గణాంకాలు చూస్తే సరిపోతుంది. అమెరికాకు పత్తి ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారుగా భారత్. అమెరికాకి మన భారతదేశం సరఫరా చేస్తుంది, అంటే అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకేనా, ఒక దేశం యొక్క ఎగుమతి ఇంకొక దేశానికి దిగుమతే కదా. 2025లో భారత్ అమెరికాకు పత్తి ఉత్పత్తులు, అపారెల్ మరియు హోమ్ టెక్స్టైల్స్ సరఫరా చేసి అతిపెద్ద దేశంగా మారింది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ప్రస్తుతం అగ్రదేశం అమెరికాకి పత్తి ఉత్పత్తులను సరఫరా చేస్తున్న అతిపెద్ద దేశం ఏదంటే భారతదేశం. దీంతో చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేసింది. గతంలో చైనా ఫస్ట్ ఉండే, సెకండ్ భారత్ ఉండే, ఇప్పుడు భారత్ ఫస్ట్. ఎవరు చెప్పారు? USDA, అమెరికా వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. అమెరికా పత్తి ఉత్పత్తుల దిగుమతులు సుమారు 3.3 మిలియన్ టన్నుల వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇది గత 15 సంవత్సరాల సగటుకు సమీపంగా ఉంది. చైనా నుండి దిగుమతులు సుమారు 0.5 మిలియన్ టన్నులకు తగ్గగా భారత్ అమెరికాకు సుమారు 0.6 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తులను ఎగుమతి చేసిందంట. సో చైనా వాల్యూ చూడండి, మరియు భారత్ అమెరికాకు సరఫరా చేస్తున్న వాల్యూ చూడండి. రైట్. సో అమెరికాకు సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చాను, అండ్ అమెరికాకు సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్స్ ఇస్తున్నాను కదా. సో అమెరికా దేశ రాజధాని వచ్చేసి వాషింగ్టన్ DC, కరెన్సీ అమెరికన్ డాలర్, ప్రెసిడెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్. ఓకేనా. సో చైనాకి సంబంధించి కూడా ఇచ్చాను. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మన భారతదేశం నుండి ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన వస్తువుల ఎగుమతుల గురించి, వివిధ దేశాలకు ఎగుమతులు, మొట్టమొదటిసారి ఎగుమతులు ఇటువంటివి చూస్తున్నాం మనం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. ఏదైనా ఒక ప్రాంతానికి ఒక వస్తువు ఆధారంగా, ఒక వస్తువుకి ఒక ప్రాంతం ఆధారంగా ప్రత్యేక గుర్తింపుని ఇవ్వడమే GI ట్యాగ్. ఆ ప్రోడక్ట్, ఆ వస్తువు ఏదైనా కావచ్చు, పండించే పంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, అద్దే కళలే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి, ఎనీథింగ్. మరి అలా GI ట్యాగ్, ఆ గుర్తింపు పొందిన ప్రోడక్ట్కి స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ వస్తుంది. డిమాండ్ వస్తే ఆటోమేటిక్గా అడుగుతారు మాకు పంపించండి అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్గా ఉంటుంది. మరి GI ట్యాగ్కి సంబంధించి ఒక చట్టం, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ఆ ప్రోడక్ట్స్ గుర్తించి GI ట్యాగ్ను మంజూరు చేస్తుంది. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అంశము. మరి అలా GI ట్యాగ్ పొందిన వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి కదా, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాం మన భారతదేశం నుండి. అప్పుడు ఒక సంస్థ గుర్తుకు రావాలి, అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, నోడల్ మినిస్ట్రీ ఏంటో చూడాలి. ఉదాహరణకు అపెడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అలా చూడాలి. సో అపెడా యొక్క ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం నుండి వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయడంలో ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో ఇప్పటికే GI ట్యాగ్ పొంది ఉన్న ఒక ప్రోడక్ట్ జోహా రైస్. ఎగ్జామినేషన్లో అడుగుతారు. జోహా రైస్ అనేది ఒక ప్రత్యేకమైన రైస్ వెరైటీ, GI ట్యాగ్డ్ ప్రోడక్ట్. ఏ రాష్ట్రానికి సంబంధించి అడుగుతారు? అస్సాం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. ఓకేనా. అది మొట్టమొదటిసారి ఈ జోహా రైస్ని మొదటిసారి యూకేకి, యునైటెడ్ కింగ్డమ్కి, ఇటలీకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందంట, పంపడం జరిగిందంట. అలా ఒక ప్రైమ్ న్యూస్గా ఈరోజు న్యూస్లో ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది జోహా రైస్ ఏ దేశాలకు మొట్టమొదటిసారి ఎగుమతి ఎవరు చేశారు? మన భారతదేశం నుండి. ఎనఫ్. ఓకేనా. ప్రత్యేకమైన రైస్ వెరైటీ జోహా. ఓకేనా. అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఎనఫ్. ఓకేనా. ఈ బియ్యానికి 2017లో GI ట్యాగ్ అనేది లభించింది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ప్రోడక్ట్స్లో. ఓకేనా. రైట్. సో అస్సాంలో ఉత్పత్తి GI ట్యాగ్ పొందిన జోహా బియ్యాన్ని భారత్ 25 మెట్రిక్ టన్నులు యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇటలీకి ఎగుమతి చేసింది. దీంతో ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాచుర్యం లభించింది. రైస్ వెరైటీ. ఓకేనా. సరిపోతుంది. అస్సామీ వంటకాల్లో అస్సాం అంటేనే వాళ్ళ సంస్కృతి ఫేమస్ చాలా.
వాళ్ళ సంస్కృతికి సంబంధించి పండుగల సందర్భంలో కానివ్వండి ఈ జోహార్ రైస్కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక నేను మీకు ఏవైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో ఇస్తున్నాను. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ వినండి ఫస్ట్, తర్వాత మన CA 360 కోర్స్లో నేను అప్లోడ్ చేసే PDF ఏదైతే ఉంటుందో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఆ PDF డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా? అస్సాం రాజధాని వచ్చేసి దిస్పూర్. సో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అండ్ అక్కడ గవర్నర్గా లక్ష్మీ ప్రసాద్ ఆచార్య గారు ఉన్నారు. సో యూకేకి ఎక్స్పోర్ట్ అయిందన్నాను కదా. సో యూకేకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. సో క్యాపిటల్ వచ్చేసేసి లండన్, కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్, యూకే ప్రైమ్ మినిస్టర్గా కీర్ స్టార్మర్ గారు ఉన్నారు. అండ్ యూకే ఈజ్ నాట్ రిపబ్లిక్ కంట్రీ, గణతంత్ర దేశం కాదు, చార్లెస్ III గారు ఉన్నారు కింగ్గా. ఇటలీ ఐరోపా ఖండంలోని ఒక దేశము, రాజధాని రోమ్, వాళ్ళ కరెన్సీ వచ్చేసి యూరో, అంటే యూరోజోన్లోని దేశము. అక్కడ ప్రధానమంత్రిగా ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని విధులు నిర్వర్తిస్తున్నారు జార్జియా మెలోని గారు. ఓకేనా? ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటిక్స్ సంబంధించి ఇటీవల మనం కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన చాలా టాపిక్స్ చూస్తున్నాం. లాస్ట్ క్లాసెస్లో అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ యూథనేషియాకి సంబంధించి ప్యాసివ్ యూథనేషియాని అమలు చేశారు అని చెప్పేసి హరీష్ రాణా కేసు అవి లాస్ట్ క్లాస్లో మనం చూసాము. ఇక్కడ సుప్రీంకోర్టు మహిళల నెలసరి సెలవుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. మెన్స్ట్రువల్ లీవ్స్ అంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంత కాన్సెప్ట్, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం అనగానే మనకు ఆదేశిక సూత్రాలు గుర్తొస్తాయి కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు. ఆర్టికల్ 36 నుండి 51 వరకు మనం ఆదేశిక సూత్రాలు నేర్చుకుంటాము. అందులో ఆర్టికల్ 42ని ఇక్కడ లింక్ చేసుకోండి. ఆర్టికల్ 42 పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలను రాజ్యం కల్పించాలి. మనము విశాఖ గైడ్లైన్స్ 1997, సో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు, ఇవన్నీ ఇంపార్టెంట్. పక్కన పెడితే మహిళ తన జీవితంలో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మనం వింటూ ఉంటాము. ఎవ్రీ మంత్ కూడా 3 days తను ఋతు సమయం అని చెప్పేసి ఋతుచక్రము. మరి ఈ సమయంలో తను కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో సెలవులు కావాలి, ఋతు సెలవులు కావాలి. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, నెలకి ఈ ఋతు సమయం ఎదుర్కొనే మహిళ సెలవులను పొందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ ఉంది మన భారతదేశంలో. కొన్ని దేశాలు ఇప్పటికే అమలవుతోంది. ఐరోపా ఖండంలోని చాలా దేశాల్లో ఇప్పటికే మెన్స్ట్రువల్ లీవ్స్ అనేవి అమల్లో ఉన్నాయి. చాలా దేశాల్లో, భారతదేశంలో కూడా అమల్లోకి చేయండి అని చెప్పేసి డిమాండ్ అనేది ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలో మనం ఆర్టికల్ 42ని లింక్ చేసుకోండి. ఒకవేళ ఫ్యూచర్లో మహిళలకు మెన్స్ట్రువల్ లీవ్స్ ఋతు సెలవులు కనుక ప్రభుత్వం ఇచ్చిందనుకోండి, జారీ చేసిందనుకోండి, చట్టం చేశారనుకోండి, ఏ ఆర్టికల్లో భాగంగా లింక్ చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 42. క్లియర్. సో సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఎవరు ప్రస్తుతం? జస్టిస్ సూర్యకాంత్ గారు. సుప్రీంకోర్టు చరిత్రలో 53వ ప్రధాన న్యాయమూర్తి. గుర్తుంచుకోండి, తను హర్యానా రాష్ట్రంలో వచ్చారు. హర్యానా రాష్ట్రం చెందినవారు. 2025 నవంబర్ 23న పదవీ బాధ్యతలు స్వీకరించారు. సో తను ఏం చేస్తారు వ్యాఖ్యలు నిన్నటి రోజున అంటే, మహిళల డిమాండ్ ఋతు సెలవులు కల్పించమని. ఓకే, ఇవ్వచ్చు, ప్రభుత్వానికి మేము సూచన చేస్తాము, దానికి సంబంధించిన ప్రత్యేక చట్టం తీసుకురామని కూడా చెప్తాం. కానీ దీనివల్ల లాస్ అయ్యేది కూడా మహిళలే. ఎందుకు లాస్ అవుతారంటే, సో నెలకి ఇన్ని రోజులు 1 day 2 days లేదా 3 days మహిళలకి ఋతు సెలవులు మంజూరు చేసామనుకోండి. ప్రైవేట్ సంస్థల విషయానికి వస్తే, ప్రైవేట్ సంస్థలు రిక్రూట్ చేసే సమయంలో మహిళలని స్కిప్ చేయొచ్చు. సో నెలలో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అంటే వాళ్ళ యొక్క పనితనం అనేది 2-3 రోజులు ఋతు సెలవుల కారణంగానే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సమయం కూడా మాకు ఇంపార్టెంట్, కాబట్టి పురుషుల వైపు చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మహిళలకు ఋతు సెలవులను గనక మంజూరు చేస్తే అది మహిళలపైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పైనే దెబ్బ పడవచ్చు, ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది. గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పటికే మనం చూస్తే ప్రసూతి సెలవులు ఉన్నాయి మహిళలకు సంబంధించి. ప్రసూతి సెలవులు, వేతనంతో కూడిన సెలవులు. ప్రసూతి సెలవులు అనగానే మనకు 1961 యాక్ట్ ప్రసూతి సెలవుల చట్టము, మెటర్నిటీ లీవ్స్ అంటాము,
ఆర్టికల్ 42లో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే ఎవ్రీ మంత్ కూడా ఋతు సెలవులు అనే డిమాండ్ ఉంది. కానీ ఇప్పట్లో అయితే ఆచరణలోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈరోజు అన్ని వార్తాపత్రికలకు మీరు చూసుంటారు. ఓకేనా? సో సుప్రీంకోర్టుకి సంబంధించి మీరు పార్ట్ 5లో నేర్చుకుంటారు. పార్ట్ 5లో ఏ ఆర్టికల్ నుండి ఆర్టికల్ వరకు నేర్చుకుంటారు? ఆర్టికల్ 124 నుండి 147 వరకు. సో భారత సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారము నెలసరి సెలవులను చట్టపరంగా తప్పనిసరి చేయడము మహిళల ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంట. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు పేర్కొన్నట్లు ఒకవేళ నెలసరి సెలవులను తప్పనిసరి చేసే చట్టం అమల్లోకి వస్తే ఉద్యోగదాతలు అంటే కంపెనీలు మహిళలను ఉద్యోగాలకు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారంట. ఇలాంటి చట్టాలు పనిచేసే మహిళల్లో మానసిక భయాందోళనలు కలిగించవచ్చు మరియు మహిళలు పురుషుల కంటే బలహీనులు అన్న భావనను పెంచే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చెప్పారు. ఓకేనా? ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు నెలసరి సమయంలో తప్పనిసరిగా సెలవులు ఇచ్చేలా చట్టాలు రూపొందించాలని కోరారు. విద్యార్థినులు మరియు ఉద్యోగులు ఇద్దరికీ నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థించారు. అయితే ఇలాంటి చట్టాలు తీసుకొస్తే ఉద్యోగదాతలు మహిళలను నియమించుకోవడంలో వెనుకంజ వేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల నెలసరి విషయంపై ప్రజల్లో అవగాహన పెంచడం మరియు సెన్సిటైజేషన్ కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని కోర్టు చెప్పింది. ఓకేనా? సో సుప్రీంకోర్టుకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఇక నెక్స్ట్, ఇటీవల కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయండి. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా కనిపిస్తున్న అంశాలు గుర్తించండి. ఫస్ట్ వాటిని పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. అందులో ఐఐటీస్ రెగ్యులర్గా రిపీటెడ్గా మనం చూస్తున్నాము. ఐఐటీస్ గురించి కూడా ఇంపార్టెన్స్ ఎప్పటి వచ్చింది అంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి 2020, 2021 ఆ సమయం నుండి. కారణం ఏంటంటే ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్, వాటి యొక్క పరిశోధనలు. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. వివిధ దేశాల్లో ఐఐటీ క్యాంపస్లు ఏర్పడుతున్నాయి మన భారతదేశం యొక్క క్యాంపస్లో. మరి ఐఐటీస్ గురించి పోటీ పరీక్షల్లో పోటీ పడి మరీ ప్రశ్నలు అడుగుతున్నారు. ఎలా గుర్తుంచుకోవాలి? ఏ ఐఐటీ ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది? సింగిల్ లైన్లో చూడండి, ఎనఫ్. మీరు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే అర్థమవుతుంది ఐఐటీస్ గురించి ఏ ఐఐటీ ఏ అంశం డైరెక్ట్గా. మీకు అదేవిధంగా చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అణు కేంద్రాలు, సో న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అణు కేంద్రాల భద్రత కోసము రేడియేషన్ని నిరోధించే లేదా రేడియేషన్ నిరోధక సిమెంట్ మోటార్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి. గౌహతి అంటే ఎక్కడ ఉంది? అస్సాం రాష్ట్రంలోని ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు ఇటీవల ఒక పరిశోధన చేస్తారు, ఒక ఇన్నోవేషన్తో న్యూస్లోకి వచ్చారు, ఒకటి కనిపెట్టారు. ఏంటంట? కామన్గా అణు కేంద్రాలు ఉంటాయి కదా, ఆ అణు కేంద్రాల భద్రత కోసం ఉద్దేశించిందంట రేడియేషన్ నిరోధక సిమెంట్ మోటార్ని అభివృద్ధి చేశారు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సూపర్లేటివ్. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇక్కడ దేశంలోనే తొలి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్. సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి, మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి అటానమస్ మ్యారిటైమ్ మెరైన్ అనే పదాలు వచ్చినాయి అనుకోండి, దేనికి సంబంధించిన అన్నట్టు సముద్ర సంబంధిత అని అర్థాన్ని ఇస్తుంది. షిప్ బిల్డింగ్, సో నౌకా నిర్మాణానికి సంబంధించి, మరియు సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో ఏర్పాటు. ఏ సంస్థ దీనికి సంబంధించి నిర్మాణ ప్రక్రియని చూసుకుంటోంది? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ? ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని తొలి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ మరియు సిస్టమ్స్ హబ్ని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో నెల్లూరు జిల్లా జువలదిన్నెలో ఏర్పాటు చేస్తున్నారంట. ఈ ప్రాజెక్ట్ని ఎవరు? సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తుంది. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మహారాష్ట్రలో ఉంది. వారు మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా జువలదిన్నెలో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఈ సంస్థ కోసము, ఈ యూనిట్ కోసము ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోంది ఈ సాగర్ సంస్థ అంటే 2,500 కోట్ల రూపాయలు. దాదాపు 750 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయట ఈ సంస్థ గనక, ఈ ప్లాంట్ గనక పూర్తయిపోతే. ఓకేనా?
సో ఏంటంటే దేశంలోని తొలి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ హబ్. ఓకేనా. ఈ యూనిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 29.58 ఎకరాల భూమిని కేటాయించింది ఇప్పటికే. అందులో 7.58 ఎకరాల నది తీర ప్రాంత భూమి కూడా ఉందంట. ఈ కేంద్రంలో నౌకా నిర్మాణము, ప్రయోగము, పరీక్ష మరియు మ్యారిటైమ్ సిస్టమ్స్ అభివృద్ధి చేపడతారు మ్యారిటైమ్ రిలేటెడ్గా. ఓకేనా. సంస్థ భారత సాయుధ దళాల కోసం మానవరహిత సముద్ర వాహనాలు, అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్, అండర్ వాటర్ వెహికల్స్ మరియు వైమానిక డ్రోన్లను అభివృద్ధి చేస్తుందంట ఈ సంస్థ. ఈ వ్యవస్థలు కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తుంది కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ నౌకల్లో కానివ్వండి, ఈ అండర్ వాటర్ డ్రోన్స్లో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కీలక పాత్ర పోషిస్తుంది అంట. ఓకేనా. సో భారత నావికా దళం కోసం ప్రత్యేకమైన నిర్మాణాలు ఇందులో చేపడతారు. ఎనఫ్. ఓకేనా. సో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చేసి అమరావతి. ప్రస్తుతం ఇండియా అధికారంలో ఉంది. లార్జెస్ట్ పార్టీ టీడీపీ. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్గా అబ్దుల్ నజీర్ గారు. భారత నావికా దళానికి సంబంధించి త్రివిధ దళాల్లో ఒకటి ఇండియన్ నేవీ. త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం ఎవరున్నారు? ఉపేంద్ర ద్వివేది గారు. అండ్ ఇండియన్ నేవీ ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారు? దినేష్ కే త్రిపాఠి గారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారు? ఏపీ సింగ్ గారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇందాక ఒక సూపర్లేటివ్ టాపిక్ని చూసాము. ఆ సూపర్లేటివ్ టాపిక్ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అబ్జర్వ్ చేసాము. దేశంలోనే తొలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి లింక్ చేశాను. సో ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించి రీజనల్ ఇష్యూస్ని ఇక్కడే కవర్ చేసేద్దాము. తర్వాత రిమైనింగ్ టాపిక్స్లోకి వెళ్దాము. అండ్ అభ్యర్థులు ప్రతిరోజు చూడండి మన క్లాస్ని. ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండే స్టేట్ లేదా రీజనల్ కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా ఇస్తున్నాను మీకు. ఓకేనా. సో కోకా సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలి స్థానంలో ఉందంట. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు కొన్ని గణాంకాలు రిలీజ్ చేశారు. సో ఏ పంట విషయంలో ఏ రాష్ట్రం టాప్లో ఉంది ఇలాంటివి. అందులో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డేటా కంపైలేషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. సో కోకో, జీడిపప్పు, కొబ్బరి వంటి 3 ప్రధాన వాణిజ్య పంటల సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలి 4 స్థానాల్లో నిలిచిందంట. కేంద్ర వ్యవసాయ శాఖ వారు ఇచ్చిన గణాంకాల ప్రకారం కోకో సాగులో మొదటి స్థానం అంట. దేశంలోనే మొదటి స్థానం కోకో సాగులో. జీడిపప్పు సాగులో 2వ స్థానం అంట. కొబ్బరి సాగులోనేమో 4వ స్థానం అంట దేశంలో. ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంకింగ్స్. కోకో సాగు దేశవ్యాప్తంగా కోకో 1.14 lakh హెక్టార్స్లో సాగవుతోంది. అందులో 47,060 హెక్టార్లు అంటే సుమారు 41% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందంట. దీంతో ఏపీ కోకో సాగులో దేశంలో తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఏపీ తర్వాత ఎవరున్నారు అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఉన్నాయి. ఇక జీడిపప్పు దేశవ్యాప్తంగా జీడిపప్పు 12.04 లక్షల హెక్టార్లు సాగవుతుంది. ఒడిషా 2.23 లక్షల హెక్టార్లతో మొదటి స్థానంలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 2.01 లక్షల హెక్టార్లతో 2వ స్థానంలో ఉంది జీడిపప్పు ఉత్పత్తిలో. ఇక కొబ్బరి సాగు. కొబ్బరి అంటేనే మనకు మలబార్ కోస్ట్ గుర్తొస్తుంది. కేరళ మొదటి స్థానం, కర్ణాటక 2వ స్థానం, తమిళనాడు 3వ స్థానము, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందంట కొబ్బరి విషయంలో. కామన్గా కొబ్బరి ఎక్కువగా కోస్టల్ ఏరియాస్లో మనము చూస్తాము. ఓకేనా. ఇక జిల్లాల వారీగా ఏపీలో ముందున్న ప్రాంతాలు ఏంటి? జీడిపప్పు విషయంలో పార్వతీపురం, మన్యం జిల్లా. మీరు ఈ అరకు ఏరియా కానివ్వండి, కోస్ట్ ఏరియాకి వెళ్ళారనుకోండి, ఎక్కువ హిల్ ఏరియా కానివ్వండి, అక్కడ ఎక్కువ కనబడుతుంది. అండ్ కొబ్బరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కోకో ఏలూరు జిల్లా టాప్లో ఉందంట. ఇక ఉద్యానవన పంటల అభివృద్ధి నిధులు 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించి కేంద్ర వాటా 51.13 కోట్ల రూపాయల విడుదల. అందులో 23.79 కోట్ల రూపాయలు ఖర్చు అంట. ఓకేనా. సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సమ్మిట్. వార్తలు నిలుస్తున్న సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ వీటిపైన పోటీ పరీక్షలో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏదైనా ఒక సమ్మిట్ లేదా సదస్సు, కాన్ఫరెన్స్ గురించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలంటే ఆ సమ్మిట్ లేదా కాన్ఫరెన్స్ పేరేంటో చూడండి.
షెడ్యూల్ ఎప్పుడు, వెన్యూ ఎక్కడ, ఆర్గనైజర్స్ అంటే ఎవరు నిర్వహిస్తారు, థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. ఇక్కడ కనిపిస్తున్న ఒక సదస్సు ఏంటంటే 12th ఎడిషన్, అంటే 12వసారి జరుగుతుందంట ఇది. సో 12th ఎడిషన్ ఏషియన్ పసిఫిక్ లేదా ఏషియన్ అండ్ పసిఫిక్ రీజనల్ కాన్ఫరెన్స్. ఎవరికి సంబంధించింది? ప్రాసిక్యూటర్స్ సంబంధించి, ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ప్రాసిక్యూటర్ల సదస్సు. 12th ఏషియన్ అండ్ పసిఫిక్ ప్రాసిక్యూటర్స్ రీజనల్ కాన్ఫరెన్స్. ఎక్కడ? మన దేశ రాజధాని న్యూఢిల్లీలో. ఎప్పుడు? మార్చ్ 11th, 12th, 13th, అంటే నిన్నటితో ముగిసింది. మరి ఎవరు నిర్వహించారు ఈ సదస్సును అంటే ఆల్ ఇండియా ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ వారు నిర్వహించడం జరిగింది. ఆల్ ఇండియా ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ప్రాసిక్యూటర్ల సదస్సు. అంటే సింపుల్గా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక సదస్సు, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సదస్సు. ఈ సదస్సుని ఎవరు ప్రారంభించారంటే ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్ మేఘవాల్ గారు ప్రారంభించారు. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. సో ట్రాన్సెండింగ్ బార్డర్స్, సెక్యూరింగ్ జస్టిస్, ప్రాసిక్యూటోరియల్ రెస్పాన్స్ టు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండ్ క్రాస్ బార్డర్ క్రైమ్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్. ఎనఫ్, ఓకేనా? ఈ 5 పాయింట్లు చూస్తే చాలు. కేంద్ర న్యాయ మరియు న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారు న్యూఢిల్లీలో నిర్వహించిన 12వ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సును ఆల్ ఇండియా ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాలకు చెందిన న్యాయ నిపుణులు, ప్రాసిక్యూటర్లు, న్యాయ వృత్తి నిపుణులు పాల్గొన్నారు. సదస్సు ప్రధానంగా న్యాయ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు, న్యాయ సేవల అందుబాటు మరియు న్యాయ సంస్కరణల గురించి చర్చించడానికి వేదికగా నిలిచింది. ఎనఫ్, ఓకేనా? సో ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరున్నారు? మరియు ఆల్ ఇండియా ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రాసిక్యూటర్ల ప్రాతినిధ్యం వహించడం మరియు న్యాయ సంస్కరణలకు సహకరించడం అనేది ఉద్దేశం అంట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా స్పెయిన్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు, వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2026. ఆ సదస్సులో మన భారతదేశానికి సంబంధించిన సీడాట్ వారి ఫ్రాడ్ ప్రోకి ఒక గుర్తింపు అనేది దక్కింది, ప్రపంచ స్థాయిలో గుర్తింపు. అదేంటి చూద్దాము. సో భారతదేశానికి చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, ఆ టెలిమాటిక్స్కి స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2026లో ప్రపంచ గుర్తింపు దక్కింది. ఈ గుర్తింపు ఏఐ ఆధారిత టెలికాం మోసాలను గుర్తించే స్వదేశీ సాంకేతిక పరిష్కారం ఫ్రాడ్ ప్రో. ఏం లేదు, సీడాట్ వారు ఫ్రాడ్ ప్రోని రీసెంట్గా డెవలప్ చేశారు, మన భారతదేశంలో డెవలప్ చేశారు సీడాట్ వారు. ఈ ఫ్రాడ్ ప్రో యొక్క ఉద్దేశం ఏంటంటే ఏఐ ఆధారిత టెలికాం మోసాలను గుర్తించే ఒక స్వదేశీ సాంకేతికత. ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రతి రంగంలో కూడా మోసాలు, అండ్ ఆ మోసాలను అడ్డుకట్ట వేయడానికి మనం టెక్నాలజీని వాడుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్గా తీసుకొని టెలికాం మోసాలను గుర్తించడానికి ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు సీడాట్ వారు, అదే ఫ్రాడ్ ప్రో. దీని గురించి ప్రత్యేక చర్చ జరిగింది వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ లేదా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో. ఈ ఆవిష్కరణ గ్లోబల్ మొబైల్ అవార్డ్స్ 2026లో బెస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ విభాగంలో ఫైనలిస్ట్గా ఎంపికైందంట. సరిపోతుంది. ఈ గుర్తింపు అధునాతన టెలికాం టెక్నాలజీలు మరియు సైబర్ భద్రతా పరిష్కారాల అభివృద్ధిలో భారతదేశ సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఫ్రాడ్ ప్రో అనేది టెలికాం నెట్వర్క్లో మోసాలను గుర్తించి నివారించేందుకు రూపొందించిన ఏఐ ఆధారిత భద్రతా వ్యవస్థ. ఇది అధునాతన విశ్లేషణ మరియు కృత్రిమ మేధస్సు అల్గారిథంలను ఉపయోగించి నెట్వర్క్ కార్యకలాపాల్లో అనుమానాస్పద నమూనాలను గుర్తిస్తుంది. మన భారతదేశంలో సీడాట్ వారు డెవలప్ చేసిన ఫ్రాడ్ ప్రో అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు, ఒక పురస్కారానికి ఫైనలిస్ట్గా. సీడాట్ మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పరిధిలో పనిచేస్తారు. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? జ్యోతిరాదిత్య సింధియా గారు. సీడాట్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూఢిల్లీ, స్థాపన 1984. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ బార్సిలోనాలో జరిగింది, స్పెయిన్. ప్రపంచంలో అతిపెద్ద టెలికాం మరియు మొబైల్ టెక్నాలజీ సదస్సులో ఒకటిది. ఓకేనా? స్పెయిన్ దేశ రాజధాని వచ్చేసేసి మాడ్రిడ్, కరెన్సీ వచ్చేసి యూరో. అక్కడ ప్రధానమంత్రిగా పెడ్రో శాంచెజ్ గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు మార్చ్ 14
ప్రత్యేకత ఏంటి? అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ మార్చ్ 14th ఎవ్రీ ఇయర్. ఎప్పుడు ఈ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవాన్ని గుర్తించడం జరిగింది అంటే 2019 సంవత్సరంలో. మరి మొట్టమొదటిసారి మ్యాథమెటిక్స్ డే లేదా మ్యాథ్స్ డే లేదా పై డేని అంతర్జాతీయ ప్రాముఖ్యతతో జరుపుకున్నామంటే 2020 మార్చ్ 14 నుండి. ఇకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డేని ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. 1945 నవంబర్ 16న స్థాపన జరిగింది. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం యునెస్కోకి చీఫ్గా ఎవరున్నారు? ఖాలిద్ ఎల్ ఎనానీ గారు. తను ఈజిప్ట్ దేశస్థుడు. సో డే ఏంటి? ఎవరు నిర్వహిస్తారు? ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ప్రాముఖ్యత. అంతర్జాతీయ స్థాయిలో మ్యాథమెటిక్స్కి ఉన్న ప్రాముఖ్యత పట్ల అవగాహన కల్పించడం. పై వాల్యూ ఏంటి? 3.14 కదా. సో ఇవాళ మార్చ్ 14th, మార్చ్ 3 and 14. మరి మ్యాథమెటిక్స్ డే ఈరోజు అంతర్జాతీయ ప్రాముఖ్యత దినోత్సవం కదా. థీమ్ ఏంటి అంటారు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ మార్చ్ 14th, 2026 థీమ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ హోప్. థీమ్స్ని ఎప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేయకండి, ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్ 2 సార్లు డిస్కస్ చేసాం ఇప్పటికి ఈ వారంలోనే. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఉద్దేశం ఏంటి? ఇందులో ఎన్ని దేశాలు ఉంటాయి? ఆ దేశాలు ఏంటి? ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఫిచ్ రేటింగ్స్ వారు ఏ విధంగా అంచనా వేస్తున్నారు? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరియు రానున్న ఆర్థిక సంవత్సరం సంబంధించిన గణాంకాలు. అమెరికాకు పత్తి ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారుగా భారత్ ఉందంట, చైనాని అధిగమించి. ఇక అస్సాం రాష్ట్రం నుంచి జిఏ ట్యాగ్డ్ ప్రోడక్ట్ జోహర్ రైస్ని యూకేకి, ఇటలీకి మొట్టమొదటిసారి ఎగుమతి చేయడం జరిగింది, అపెడా. అండ్ నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అండ్ అణు కేంద్రాల భద్రత కోసం రేడియేషన్ నిరోధక సిమెంట్ మోటార్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటారు? ఐఐటి గౌహతి. ఏపీలో దేశంలోనే తొలి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ వారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఏపీలో డెవలప్మెంట్. కోకో సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలి స్థానంలో ఉంది, మరియు జీడిపప్పు, కొబ్బరి సాగులో ఏ స్థానంలో ఉంది? ఈ ర్యాంకింగ్స్ అన్నీ చూడండి. అండ్ యుడైస్ 2025-2026 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 16% ప్రభుత్వ బడులు ఒకే తరగతి గదితో నడుస్తున్నాయంట. నెక్స్ట్ కురుంబా పెయింటింగ్ తమిళనాడు, కేరళ, కర్ణాటకలో గిరిజనుల సాంప్రదాయం. ఈ పెయింటింగ్ ఇప్పుడు అంతరించిపోతున్న దశలో ఉంది అని నివేదికలు. అండ్ తూర్పు హిమాలయాల్లో 2 కొత్త లైకెన్ చిమ్మడి జాతులను గుర్తించింది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఏంటి? ప్రత్యేకత ఏంటి? 12th ఏషియన్ అండ్ పసిఫిక్ రీజనల్ కాన్ఫరెన్స్ రిలేటెడ్ టు ప్రాసిక్యూటర్స్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. థీమ్ ఏంటి? ప్రత్యేకత ఏంటి? నెక్స్ట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 స్పెయిన్లో జరిగింది కదా. అందులో మన భారతదేశానికి సంబంధించి C.DOT వారు డెవలప్ చేసిన ఫ్రాడ్ ప్రో ప్రపంచ గుర్తింపుతో న్యూస్లోకి వచ్చింది. ఆ గుర్తింపు ఏంటి? అసలు ఫ్రాడ్ ప్రో ఎందుకోసం ఉద్దేశించబడింది? అండ్ అంతర్జాతీయ గణిత దినోత్సవం పై డే ఈరోజు మార్చ్ 14th. థీమ్ ఏంటి? ప్రత్యేకత ఏంటి? ఇక భారత అణు విద్యుత్ కేంద్ర కార్యకలాపాలను పర్యవేక్షించిన తొలి మహిళ ఆర్ఎం నచ్చమ్మాయి. తను తమిళనాడు రాష్ట్రం చెందిన మహిళ. ప్రస్తుతం సూపరింటెండెంట్గా ఒక యాక్టివ్గా ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ కైగా కర్ణాటకలో సూపరింటెండెంట్గా నియమితులైన ఒక అధికారిని. రాహుల్ ద్రవిడ్ గారికి సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, బీసీసీహెచ్ అత్యున్నత పురస్కారాలు ఒకటి సీకే నాయుడు ట్రోఫీ. అండ్ పోల్ వాట్లో మరో ప్రపంచ రికార్డుని నమోదు చేశాడు ఆర్మండ్ డుప్లంటిస్, స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. ఈరోజు ప్రశ్న, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఉద్దేశం ఏంటి? ఇందులో ఎన్ని దేశాలు ఉంటాయి? ఆ దేశాలు ఏవి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. విన్న తర్వాత ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన యాప్లో CA 360 కోర్సులో నేను ఇస్తున్న PDF తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను, చూడండి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.